కుసుమహర నా 53వ టాపిక్లో భక్తుని యొక్క గర్వాన్ని అపహరించడం, తర్వాత శ్రీ గౌర ప్రభువుకి రామానందరాయకి జరిగినటువంటి చర్చ, ఇవి ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు ఏమిటంటే యాక్చువల్గా ఒక స్థితిలో భక్తుడు ఏమనుకుంటాడంటే ఈ శక్తి అంతా నాదే నేను గర్విస్తాడు. అహం కర్తగా ఉంటాడు, కానీ అహం అకర్తగా భావన వాస్తవం. కారణం ఏంటంటే సత్యభామకు కూడా గర్వం ఉంది, తాను అందగతను అనేది. అలాగే గరుడు కూడా నేను విష్ణుమూర్తిని మోస్తున్నాను అహం ఉండింది. అలాగే చక్రం కూడా, అంటే విష్ణు చక్రం కూడా నేను అందరిని సంహరించానని గర్వం ఉందంటే వీళ్ళంతా భక్తులు. అయితే ఏ విధంగా గర్వ అపహరణం జరిగిందో చూద్దాం. ఇప్పుడు తన రూపం, తన సేవ, తన ఇష్టదైవం యొక్క స్వరూపం ఈ విధంగానే ఉండాలని పట్టుదల ఉండటం మూర్ఖత్వం, గర్వం అవుతుంది. భగవంతుడు ఎప్పుడూ గర్వాన్ని సహించడు, అతని ఆహారమే గర్వము. అంటే భక్తునిలో కించిత్తు కూడా గర్వాన్ని సహించడు. దీనికి సంబంధించిన గాథ ఏమిటంటే, ద్వారకలో సత్యభామకు తాను చాలా అందగతమైన గర్వం ఉండేదట. అలాగే గరుడునికి తాను వేగంగా ప్రయాణం చేస్తానని చాలా బలశాలైన గర్వం ఉండేదట. కృష్ణ పరమాత్మ వీరిద్దరినే కాక చక్రము కూడా తాను చాలా శక్తి కలదానినే అనే గర్వాన్ని కూడా పోగొట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకని ఏం చేశారంటే వారికి తెలియకుండా గరుడుని పిలిచి శ్రీ హనుమాన్ని పిలుచుకురమ్మన్నారు. గరుడు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని శ్రీ ద్వారకాధీశ పిలుస్తున్నారని చెప్పాడు. హనుమంతుడు పరమభక్తుడు, ఆ ప్రభు ఏదో నాటకం చూపించదలుచుకున్నాను వారికి అర్థమైపోయింది. నాకు ద్వారకాధీశునితో ఏమి పని, నేను అయోధ్యనాథుని సేవకుడును, నేను ద్వారకాధీశునికి వద్దకు రాను అన్నారట. గరుడు తిరిగి వచ్చి జరిగిన విషయం చెప్పేశాడు. శ్రీ అయోధ్యనాథుడే పిలుస్తున్నారని చెప్పు అన్నారు ప్రభు. గరుడు మళ్ళా వెళ్ళాడట. వెళ్ళి శ్రీ ఆంజనేయ స్వామితో ఏమన్నారంటే, మిమ్మల్ని శ్రీ అయోధ్యాధీశ్వరులే పిలుస్తున్నారు, మీరు నా వైపున కూర్చుండి, నా వీపుపై కూర్చుండి క్షణంలో మిమ్మల్ని ద్వారక చేరుస్తాను, ప్రభు మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడట. హనుమంతుడి కంటే అర్థమైంది, ఓహో గరుడునికి తాను శీఘ్రంగా వెళ్తాననే గర్వం ఉంది, దానిని పోగొట్టాలని ప్రభు ఉద్దేశం అయి ఉంటుందని ఆయన గమనించారట. సరే, శ్రీ ఆంజనేయుల వారు ఏమన్నారంటే, మీరు వెళ్ళండి, నేను మధ్య మార్గంలో మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడట. గరుడు, నేను వెళ్తే మీరు మధ్య మార్గం కలుస్తారా, అంటే నా వీపుపై కూర్చోలేరా, నిన్ను పట్టించి బంధించి తీసుకెళ్తాను అనే గర్వంతో ప్రభువుని తీసుకుని రమ్మని చెప్పారు అనే ఆయన అభిప్రాయంతో హనుమంతుడిని గరుడు పట్టుకొని విసిరేశాడట. అది ఎవరు అంటే హనుమంతుడు. ఈ మాట వినగానే హనుమంతుడు ఏం చేశాడు, గరుడిని పట్టుకొని విసిరేశాడట. 100 యోజనాల దూరం సముద్రం వెళ్ళి పడ్డాడట. హనుమంతుడు ద్వారకు బయలుదేరాడు. నగర ప్రవేశ ద్వారంలో చక్రం ఎదురయ్యాడు. అంటే చక్రం అంటే విష్ణు చక్రం, భగవంతుని ఆయుధం కనుక అతడే తన అధికారంగా భావించి నగరంలోకి వెళ్ళేది ఎవరని గర్జించాడు. హనుమంతుడు, నేను ప్రభుని చూడటానికి వెళ్తున్నాను అయ్యా, వారు పిలిపించారు అని వినయంగా చెప్పాడు. అయినా చక్రం ఉంటుంది, నాకు ప్రభు ఆదేశం ఇవ్వలేదు, నా ఆదేశం లేకుండా నేను ఎవరిని నగరంలోకి వెళ్ళనివ్వని ఆయన అడ్డుపెట్టాడట. హనుమంతుడు త్వరగా ప్రభుని చూడాలి అని అతను చక్రాన్ని నోట్లో పెట్టుకొని నగర ప్రవేశం చేశాడంట. గరుడుని హనుమంతుని కొరకు పంపించి శ్రీకృష్ణ సత్యభామతో, నేను ఈరోజు హనుమంతుని నమ్మని కౌరు పెట్టాను, అతను రాభక్తుడు, ధనుర్బాణాలు తీసేసి కిరీటం ధరించి రామునవుతాను, జానకిలాగా ఎవరుంటారు అని ప్రశ్నించాడు ఊరకని. సత్యభామ అతలోక సౌందర్యానికి గర్వం ఉంది కదా, చాలా గర్వంగా సత్యభామ అంటున్నది, మీరేం చింతించకండి, నేను సీతాదేవిలాగా మారగలను, నాకంటే ఎక్కువ సౌందర్యవత ఉండదు అని అన్నదట. సరే, ఎందుకంటే స్త్రీ స్వభావం చాలా విచిత్రమైందట. ఏ స్త్రీ అయినా సరే తనకంటే ఇంకొక స్త్రీ అందంగా ఉందంటే ఒప్పుకోరట. ఒక బ్రహ్మరాక్షి ఒకసారి ఒక స్త్రీని సంతోషించి నీకేం కావాల్సిన వరం అడుగు అన్నదట. అప్పుడు ఆ స్త్రీ నీకు తోచిన వరం ఇవ్వు అన్నదట. అప్పుడు రాక్షసు అందంట, నిన్ను చాలా అందగత్తిగా మారుస్తాను అన్నదట. వెంటనే ఈ స్త్రీ కోపం వచ్చి ఆ రాక్షసుని ఒక్క చెంపపై కొట్టి ఇలా అన్నదంట, నన్ను కురూపిని అనుకున్నావా, నాకంటే అందగతిలో నన్ను అవమానిస్తావు అన్నదంట. అది అట్లా తత్వం. కాబట్టి ఇక్కడ వాస్తవంలో గాథలోకి వచ్చినట్టయితే మనం శ్రీకృష్ణుడు శ్రీరాములాగా మారిపోయాడు. ఇక
సింహాసనం మీద కూర్చున్నాడు. సత్యభామ వచ్చి ఎడం భాగం వామాంక మందు సీత వల్ల కూర్చున్నదట. హనుమంతుడు వచ్చి శ్రీరామునికి అంటే శ్రీకృష్ణునికి అంటే పాదాబంధనం చేశాడు, అంటే మారాడు కదా అలాగా. కానీ సత్యభామను చూడను కూడా చూడలేదట. పరమాత్మ అడిగాడట, హనుమా నీ బొగ్గులు ఎందుకు గుబ్బి ఉన్నాయని అడిగాడట. హనుమంతుడు గుర్తు వచ్చి నోట్లో చక్రాన్ని తీసి బయట పెట్టంట. మరి గొప్పది అనుకుంది, ఓన్ ఆఫ్టర్ ఆల్ అలా మింగి పారేశాడు, పక్కన పెట్టేశాడు. ఇతను నన్ను నగరంలోకి రాకుండా అడ్డు పెట్టాడు, అందుకని ఇతను నా నోట్లో పెట్టుకున్నాను అన్నాడట. శ్రీకృష్ణుడు అంటున్నాడు, నిన్ను ఆహ్వానించడానికి ఎవరు వచ్చి ఉండాలి. హనుమంతుడు అంటున్నాడు, అతను మందగత పక్షి మీ దగ్గరికి కొద్దిసేపట్లో వస్తుంటాడు అన్నదంట. అంటే ఇటు గరుడు సముద్రం పడి తడిసిపోయి అలిసిపోయి వణుకుతూ అప్పుడే అక్కడికి వచ్చాడట. హనుమాన్ చెప్పేది ఉన్నాడు, సిగ్గుతో తల వంచుకున్నాడు. హనుమంతుడు తల వంచి పరమాత్మ నమస్కరించి ఇలా అంటున్నాడు, ప్రభు మీరు సర్వసమర్థులు, నాదొక చిన్న జిజ్ఞాస. మహారాణి గారి స్థానంలో మీరు ఏ దాసిని కూర్చోబెట్టంటే ఆ స్థానం ఏ దాసికి ఇచ్చారని. అప్పుడు సత్యభామ యొక్క సౌందర్యం గరావం పటాపంచలైపోయింది. సిగ్గుతో ఆమె తక్షణం నుంచి వెళ్ళిపోయింది. అది కాబట్టి ఇక్కడ ఏంటంటే భక్తిలో గర్వం ఉండకూడదు. అభిమాన పిచాచ వీడి భక్తులతో గుమ్ముకూడి భజన చేయవారే అతని కృపను పొందగలరు, అతను కృపను పొందిన వారే ధన్యులు అంటుంటాడు ఆ పాటలో. శ్రీ సీతారామ రాశారు. రైతులో భక్తులు గర్వం ఉండకూడదు. అందుకు ఒకే రూపం కావాలని కోరకూడదు. ప్రేమ ప్రధానం. పరమాత్మ భక్తునితో నీ ముఖంపై ముఖం మసి పూసుకో, నేను నిన్ను చూసి నవ్వుతాను అంటే భక్తుడు అదే విధంగా చేస్తాడట. ఎందుకంటే నిత్య దాసుడు కనుక బిడియపడాడు. అయితే ప్రారంభంలో భక్తి దృఢపడటానికి ఇష్టదైవము, సేవాభావము, తర్వాత అనన్య చింతన ఇవన్నీ చాలా అవసరం. వీటిని దృఢంగా అనుసరించాలి. అందుకే చైతన్య చరితామృతంలో ఒక చక్కటి మహత్యం ఉందండి, అది వినండి. డిస్కషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. చైతన్య మహాప్రభువు జగన్నాథపురిలో ఉన్నారట. వారిని చూడటానికి రామానందుడు అనే భక్తి వచ్చాడు. రామానందరాయ్ అంటారు అతను ప్రేమస్వరూపుడు. మహాప్రభు వారిని భక్తి యొక్క స్వరూపం ఏమిటి ప్రశ్నించారు. అప్పుడు రామానందరాయ్ గారు అంటున్నారు, ఈశ్వరుని నామము, రూపము, గుణము, లీలను విని స్మరించి చిత్తము ఆనందంతో నిండిపోయి ఇక అతనికి సాంస్కారిక విషయములలో ఆనందము రుచి కలగకపోతే అప్పుడు ఆ భక్తుని చిత్తములో భక్తి కలిగింది, హార్దత ఉన్నది అని అర్థం చేసుకోండి. తడి కలిగిన మనస్సు అని అర్థం. అప్పుడు బీజం మొలకెత్తుద్ది అని అర్థం. సరే, ఇక మహాప్రభు మళ్ళా ప్రశ్నించారట, సరే ఇది భక్తి యొక్క సామాన్య రూపమయ్యా, ఇంతకంటే ఉత్కృష్టమైనది ఏమైనా ఉందా తెలియమనట. అప్పుడు రామానందరాయ్ గారు, భగవంతునితో మనకు సంబంధం ఏర్పడితే వాడు మనవాడు అవుతే హృదయంలో భక్తి ఉన్నట్లు భావించాలి. చూడండి, సెకండ్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ ఏమో రుచి కలగటం, సెకండ్ స్టెప్ ఏమో బాంధవ్యం ఏర్పడటం, హృదయంలో భక్తి కలిగినట్లు. ఇక మహాప్రభు అంటున్నారట, ఇంకా ఉత్కృష్ట రూపము గురించి వివరించమన్నారట. సరే, రామానందరాయ్ గారు అంటున్నారు, మనకి ఎందరితో సంబంధం ఉంది, కానీ ప్రేమ అందరిపై ఉండదు. సేవ చేయడంలో మనకు ఆనందం కలిగితే అప్పుడు మనకి భక్తి ఉంది అనుకోవాలి. వారు సుఖంగా ఉంటే మనకు సుఖం కలుగుతుంది. అది కాబట్టి సేవ చేస్తే నీకు బాగా ఆనందం కలిగితే అది అన్నమాట. కాబట్టి నువ్వు భారీ సేవ చేయొచ్చు, బాగా కీర్తి సేవ, కానీ అన్నిటికంటే కూడా నీవు ఎవరిని ప్రేమించావో అతనికి సేవ చేయగలిగితే, ఆ ప్రభు చేయగలిగితే రుచి పెరిగిందనుకో, అది ఆనందం కలిగిందనుకో, అది భక్తి అంటున్నాడు. పైగా ఏమిటి, వారి సుఖం మన సుఖంగా ఉండాలట, అది అర్థం. మహాప్రభు అంటున్నారు, ఇంతకన్నా ఉత్తమమైన ఏమైనా ఉందా అంటున్నారు. దానికి రాయి ప్రభు ఏమంటున్నారంటే, పరమాత్మ ప్రాణాధికంగా ప్రేమించాలట, అతను మన స్వంతం అయిపోవాలట, అతనిపై కోపం కలగాలట, అలుక కలగాలట, ఆ స్థాయికి చేరాలట. ఇది కోపించగలగాలి. గోపికలు శ్రీకృష్ణుని ప్రేమించినట్లుగా ఉండాలి. అట్లా ఇది యథవ్రజ గోపికానాం అంటారు ఇక్కడ. సరే, మహాప్రభు అంటున్నారు, ఇంకా ఉత్తమమైన భక్తి ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. దానికి రామానందరాయ్ గారు అంటున్నారు, ఏమి పొందాలనే కోరిక ఉండకూడదో. తల్లి ఎప్పుడైనా పిల్లలకు ఇస్తూనే ఉంటుంది, ఏమని తిరిగి అడుగుతుందండి. ఆ విధమైన వాత్సల్యం ప్రభుబాయ్ మనకు ఉండాలి. ఇంకా ఏమైనా ఉత్తమమైన భక్తి ఉందని అడుగుతున్నారు మహాప్రభు. రాయి ప్రభు అంటున్నారు, ఇంతకంటే ఉత్కృష్టమైన భక్తి గోపిలది. ఋషికేశనం అంటే ప్రియురాలు ప్రియుని ప్రేమించినట్లుగా ఇదండి. మహాప్రభు అంటున్నారు, ఇంకా ఉత్తమమైన భక్తి అని ఉందా. దానికి రామానందరాయ్ గారు అంటున్నారు,
ప్రేమ ఒక అగాధ సముద్రం. వినండి, జాగ్రత్త చెప్పండి. ఉత్తమాన భక్తికి ఫైనల్ ఈ స్టేజ్ ఇలా రావాలన్నమాట. భక్తిలో మన కోసం చెప్తున్నారు. ఏమిటి? ప్రేమ ఒక అగాధ సముద్రము, కేవలం ప్రేమ ఒక తరంగం వంటిది. శ్రీకృష్ణ రూపు దాల్చింది. రెండో తరంగం రాధవలే మారిపోయింది. ఆహా, రెండు తరంగాలు కలిసిపోయాయి, రెండు లీనమైపోయాయి, రెండు రూపాలు పరస్పరం పరివర్తనం అవుతాయి. త్రిరూప భంగం అయిపోయింది. స్త్రీ పురుషాకారములు కూడా ఉండవు. అఖండ అవినాశ కలయిక. చైతన్య ప్రభు రామంతరాయని ఆపి ఇక చాలు, ఇంకా చెప్పకండి అన్నాడంట. అంటే ఏమిటి? కళ్ళం నీళ్ళు చేసినాయి. ఆలింగనం చేసుకున్నాడు. అందుకే షడ్భుజ గౌరాంగ దర్శనం ఇచ్చాడు. ఎవరికి? రామంతరాయ ప్రభుకి. త్రిభంగ పూర్వకం అంటే, త్రిరూప భంగ పూర్వకం అంటే ప్రభు తను ఇచ్చగలిగిన రీతిలో తాను ఉండి ఆ విధంగా మనల్ని ఉంచి అటువంటి సేవ పొందుట అని అర్థం. అది కాబట్టి ఇక్కడ ఏమిటి? కిం నామ భజనం, భజనం నామ రసం అంటున్నాడు. అసలు భజన అంటే ఏమిటి? చూడు, జాగ్రత్తగా ఉండండి. రసమును ఆనందించుటే భజన. అయ్యా, పశువులు మొదలు గడ్డి తినేస్తాయి, త్వరగా తర్వాత నెమ్మదిగా కూర్చుని నెమ్మది వేస్తాయి. అలాగే కథా ప్రవచనం మొదలు వినండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ స్మరణకు తెచ్చుకొని ఆలోచించాలి. అది భజన. అదండి భజన అంటే ఏంటి? అలా ఆలోచించకంటే మన జడత్వం నశించాల. అంటే మనస్సు శిలగా ఉంది, భావబంధములైన జడత్వం నుండి నశింపజేసి ద్రవమైపోతుంది అన్నమాట. అది తర్వాత మననం ప్రధానం. అది భజన శ్రవణం చేసి మళ్ళీ స్మరణకు తెచ్చుకున్నాను. అది భజన. అది అయితే పరమాత్ముని కూలి ఇచ్చి సంపాదించగలని అనుకోబాకు. అంటే కూలి అంటే ఏంటి? నామం. పొరపాటు అది. ఇన్ని మాలలు జపం చేశాను, ఇంత పూజ చేశాను కాబట్టి పరమాత్మ లభించాలనుకోబాకు. నీకు నీవు వీణగా మారి పాడవయ్యా, పరమాత్మని ఆనందిస్తాడు. నీ పుష్పముగా మారిపో, పరమాత్మ ఆశంసిస్తాడు. పరమాత్మ భోక్త, నీ భోజ్య వస్తువు, అర్పణ వస్తువు, అతని ఆహారం నీవే. అదే ప్రేమరసం. భగవంతుడు నీయందు నీవే రసగ్రహణం చేసినట్లే అది భక్తి. సో ఆనంద స్వరూపం యొక్క ప్రశ్నతలోని మన ప్రశ్నత చెందాలి. ఉదాహరణకు కొద్దిగా చెప్తాను అండి. ఇక్కడ ఏంటంటే అనన్య భక్తులు శ్రేష్ఠులు అంటే ఎట్లా ఏం చెప్తున్నాడంటే, ఉదాహరణకు భగవంతుని భాగమునకు అంటే వాటాకు చేరినవాడు భక్తుడు. అంటే ఉదాహరణకి ఏంటి? యజ్ఞములు ఇది ఇంద్రుని భాగము, ఇది మరుత్తుల భాగము, ఇది వరుణుని భాగము, ఇది రుద్రుని భాగం నిర్ణయిస్తారట. ఆ విధంగా భక్తుడు భగవానుని భాగము. అతను సాంసారిక బంధంలో దూరమైపోయినాడు. సంసారం మాయనే పొట్టు ఊడిపోయింది. అంటే పొట్టు ఊడిపోతే మంచి బియ్యం తయారయ్యాయి. భక్తి వండింది. అభిమానమనే నూకలు ఉడికిపోయాయి. ఉడికింది కానీ మెతుకు విడిగా ఉంది. బాగా మెత్తగా లేహ్యం అయిపోయింది అనుకోండి. అప్పుడు అద్వైతం. అద్వైతం అనే ధాన్యం నీళ్ళల్లో నాటుతారు. అది నీళ్ళలోనే పెరుగుతుంది, బియ్యం నీళ్ళలో ఉడుకుతాయి. ఆ విధంగా భక్తుడు ఆది నుండి అంతవరకు రసంలో ఉండిపోతాడు. ఆ భక్తుని ఆహారంగా తీసుకుంటాడు భగవంతుడు. కాబట్టి నీవు ప్రేమరసంగా మారితే భగవంతుడు భోక్త, ఆయన అనుభవిస్తాడు. ఆయనే భోక్త, ఆయనే భోజ్య వస్తువు నీవు భగవంతుడు. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత భక్తి చెప్పాడు. కాబట్టి భక్తిలో నేననే మాట లేదు. ఏకాంతం అంటే ఒకే సిద్ధాంతము, ఒకే అభిప్రాయము అంటున్నారు. ఆదర్శం ఇద్దరు వ్యక్తులు లేదా భక్తుడు భగవానుడు వీరి అభిప్రాయ సిద్ధాంతంలో ఒకటి అవునా కాదా? మన డౌట్ ఏమిటి? భక్తుడు భగవానుడు వీరి అభిప్రాయంలో సిద్ధాంతంలో ఒకటి అవునా కాదా అంటే, భగవంతునికి ఇష్టమైందే భక్తునికి ప్రేమ ఇష్టము అని అన్నీ ఏకరూపమైపోయినాయి అంటున్నారు. కుస్మహరా కుస్మహరా కుస్మ.